నేను ఆల్రెడీ జెన్జీస్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆ ఇనిషియల్ స్టేజ్‌లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఫ్యూయల్ తక్కువ కన్జ్యూమ్ అయితే టేక్ ఆఫ్ అయిన దాకా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని చెప్తారు. హౌ ఫార్ టెక్నికల్ ఇట్స్ ట్రూ ఐ డోంట్ నో. ఓకే. బట్ కెరియర్‌లో టేక్ ఆఫ్ అవ్వడానికి నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎర్లీ ఏజ్‌లో. ఓకే. కెరియర్ స్టార్ట్ చేయగానే నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవాలి. హ్మ్. ఆస్తుల మీద ఇన్వెస్ట్ చేయొద్దు, పెట్టుబడులు పెట్టొద్దు, నీ స్కిల్ పెంచుకో, అప్గ్రేడ్ అవ్వు, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి కదా! ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదు. ఓకే. 30 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఇంకా డేరింగ్ స్టెప్ చేయలేడు. ఈ లోపు భార్య పిల్లలు వచ్చేస్తాయి. అదేలేండి. ఇప్పుడు చేయగలుగుతాం. హ్మ్. సో ఎర్లీ ఏజ్‌లో ఐ సే ట్రావెల్ మోర్, టేక్ రిస్క్. జాబ్ ఎక్కడిస్తే అక్కడికి వెళ్ళిపో. ఏముంది? అంతేలేండి. ఎక్కడిస్తే ఎక్స్‌ప్లోర్ అక్కడికి చేయాలి. వెళ్ళిపో. అప్పుడు ఏమవుద్ది? నీకు కొత్త కనెక్ట్స్ వస్తాయి, కాంటాక్ట్స్ వస్తాయి. విల్ గెట్ టు హ్మ్. నో ది న్యూ కల్చర్, ఓకే. న్యూ బిహేవియర్, న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కదా! దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ నేనైతే మీ మొదటి సాలరీ షుడ్ గో టువర్డ్స్ ది ఇన్సూరెన్స్ టు ఓకే. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, యువర్ డిపెండెంట్స్. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ ఫస్ట్. దెన్ నీకంటూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్. అది కూడా ఎప్పుడు నీ ఫ్యామిలీ నీ మీద డిపెండ్ అయి ఉంటాయి. హ్మ్. నేనున్నా పోయినా పెద్ద డిఫరెన్స్ లేదు, నా ఫ్యామిలీకి నడిచిపోద్ది మా ఫాదర్ అంటే ఆ టర్మ్ కూడా అక్కర్లా. ఓకే. Health insurance for all is mandatory. Then life insurance if it is required. Term insurance. Then invest in yourself. Try to grow in your career as much as possible in the early stage of career.